విశాఖలోని సంధ్యానగర్ సమీపంలో కొందరు వ్యక్తులు గని తవ్వకాల కోసం బాంబులు పేల్చి తమను ఇబ్బంది పెడుతున్నారని స్థానికులు ఆందోళన చేశారు. అర్ధరాత్రి వేళ బాంబు పేలుడు శబ్దాల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. బాంబు పేలుళ్లతో కాలనీలో ఇళ్లకు బీటలు పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిరోజు వందలాది లారీలు మైనింగ్ లోడుతో కాలనీ గుండా వెళ్లటం వల్ల దుమ్ము ధూళి ఏర్పడి అనారోగ్యాల బారిన పడుతున్నట్లు తెలిపారు. ప్రజలు నివసిస్తున్న ప్రదేశాల్లో క్వారీ ఎలా మంజూరు చేశారని అధికారుల్ని ప్రశ్నించారు. వెంటనే క్వారీని తొలగించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మైనింగ్ జరుగుతుందండి. ఆ ధూళ్ళు దుమ్ములు కూడా చాలా వస్తున్నాయి. మా ఆరోగ్యాలు కూడా పాడైపోతున్నాయి. ఇక్కడ ఉండడానికి కూడా అండి అంత భయంగా ఉంటుందండి. అస్తమానం చెప్ప చేయకుండా బాంబులు పెట్టేస్తుంటే మాకు మరి ఎలాగ ఉంటుందండి. మరి అంటే ఇల్లులు కూడా బేటలు వచ్చేసాయండి. ఇది సంజయ్ నగర్. దీని గాజువాహ మండలం సర్వే నెంబర్ 141లో కోరి ఇచ్చారు. కోరి ఇచ్చిన తర్వాత మేము అందరం అడ్డాము. అడ్డితే సిఐ గారు వచ్చి మమ్మల్ని అందరినీ స్టేషన్లో పెట్టేద్దాం మీరు అడ్డాన్ని వీళ్ళని బెదిరించారు. బెదిరించిన తర్వాత లేట్ అంటే బాంబులే పెట్టడం మామూలుగా తవ్వుకుంటామన్నారు. సరే అని వదిలేసాం. వీళ్ళు కంటిన్యూ బాంబులు పెడుతున్నారు. ఈ రెసిడెన్షియల్ ఏరియాలో అసలు బ్లాస్టింగ్ చేస్తున్నారు. లాస్ట్ 30th కూడా చేశారు. అప్పుడు చెప్పాము చేయమన్నారు. మళ్ళీ నైట్ 3:20 తెల్లవారుజామున మళ్ళీ బ్లాస్ట్ చేశారు. 2 సార్లు కూడా కాలనీలో ఇళ్ళు అన్ని వైబ్రేషన్స్ వచ్చినాయండి. వైబ్రేషన్స్ వచ్చి అన్ని క్రాక్స్ వచ్చేసినాయండి. ఫొటోస్ కూడా మేము చూపిస్తున్నాం. డైలీ వెహికల్స్, హండ్రెడ్స్ ఆఫ్ వెహికల్స్, 40 tons కెపాసిటీస్తో వెహికల్స్ ఇక్కడి నుంచి వెళ్తున్నాయండి. వెళ్ళి విపరీతమైన డస్ట్ వస్తుందండి కాలనీలోకి. ప్రజలు నివసించే ఏరియా దగ్గరలో ఇలా బ్లాస్టింగ్లు చేయకూడదని, ప్లస్ ఈ రూట్ కూడా ఇది కరెక్ట్గా ఈ రూట్లో వెళ్ళకూడదు. వేరే రూట్ ఇచ్చారు, కానీ ఈ రూట్లో వెళ్ళటం వల్ల ఇంట్లోకి విపరీతమైన డస్ట్ అది పీల్చి ఆరోగ్యాలు పాడైపోతున్నాయండి. మనం దీనికి మరి పర్మిషన్ ఉందో లేదో మాకు తెలియదు, కానీ పగలు బ్లాస్టింగ్ జరుగుతుంది, నైట్ బ్లాస్టింగ్ జరుగుతుంది. డైలీ దుమ్ము ధూళి ఇంకా మా ఆరోగ్యాలన్నీ పోయినాయండి. మేము ఏదో ప్రశాంతంగా ఉంటుందని చివరికి వచ్చాము. ఇక్కడ కూడా ఇలాగే జరుగుతుంది. తెల్లవార్లు జరుగుతుంది లోడింగ్. అది మనం ఆపితే 1 రోజు 2 రోజులు, ఆ తర్వాత మళ్ళీ మామూలే.